ఇప్పటివరకు 59 స్థానాల్లో మార్పులు చేర్పులతో వైసీపీ ప్రకటన చేసింది. 9 ఎంపీ స్థానాలు 50 ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేశారు. 3 ఎంపీలు పక్కన పెట్టారు. మొత్తం 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్థానం లేకుండా అయిపోయింది. వీరిలో 2 ఎంపీలకు ఎమ్మెల్యేలుగా 4 ఎంపీలు ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కింది. ఓవరాల్గా 4వ జాబితా కూడా ఉండొచ్చు అంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇరవై ఒక్క మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ జాబితా రిలీజ్ చేసింది. కొందరు ఎమ్మెల్యేలకు ఎంపీలుగా స్థానచలనం కల్పించారు. కొందరు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా స్థానచలనం కల్పించారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిన్నే పార్టీకి గుడ్ బై చెప్పారు. అందరూ ఊహించినట్టుగానే కర్నూలు ఎంపీ స్థానానికి మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్ను హైకమాండ్ ఎలక్ట్ చేసింది. అలాగే సచివేడు ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించబోతున్నారు. ఏలూరుకు కారుమూరు నాగేశ్వరరావు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తనయుడు కారుమూరు సునీల్ను ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ రంగంలో వచ్చారు. రైట్, మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, మొత్తం మార్పులకు సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు, ఎంతమంది ఎమ్మెల్యేలకు ఎంపీలుగా అవకాశం ఇచ్చారు, ఎంతమంది ఎంపీలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో తీస్తున్నారు? సతీష్, 59 మందికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటన వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు ప్రకటించింది. మొదటి లిస్టులో 11 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించారు. అలాగే రెండో లిస్టుకి సంబంధించి 27 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించారు. ఇక మూడో లిస్టుకి సంబంధించి 21 స్థానాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే మొత్తం 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఇప్పటివరకు ప్రకటించడం జరిగింది. అయితే 59 స్థానాలకు సంబంధించి 9 ఎంపీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించారు. మిగిలినటువంటి 50 స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు ప్రకటించింది. అయితే ఈ మొత్తం 59 ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 3 ఎంపీలను పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్తో పాటు మిగిలినటువంటి ఏదైతే ఎంపీలోనందరినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 ఎంపీల్లో కర్నూలుకు సంబంధించిన ఎంపీ సంజీవ్ కుమార్ తో పాటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను కూడా సీఎం జగన్ పక్కన పెట్టారు. అయితే గోరంట్ల మాధవ్ తనకు ఎమ్మెల్యే స్థానం కేటాయించాలంటూ కూడా ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి, కానీ ఆయన కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక ఎంపీ సంజీవ్ కుమార్ ను కూడా పక్కన పెట్టారు. ఆయన నిన్న పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఇక మిగిలినటువంటి 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ప్రకటించినటువంటి 50 అసెంబ్లీ ఇన్ఛార్జీలకు సంబంధించి మొత్తం 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం జగన్ పక్కన పెట్టారు. అయితే వీళ్ళకి ఇప్పటివరకు కూడా వేరే ఎక్కడ కూడా బాధ్యతలు అప్పగించలేదు, ఎక్కడ కూడా ఇన్ఛార్జీలుగా వాళ్ళందరినీ కూడా నియమించలేదు. అయితే వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే 23 మంది కూడా పక్కన ఉన్నారు. అయితే 23 మందిలో 2-3 అయితే ఖచ్చితంగా ఎంపీలుగాను లేదంటే వేరే ఒక నియోజకవర్గానికి సంబంధించి అడ్జస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. సంక్రాంతి తర్వాత విడుదల కాబోతున్నటువంటి 4వ లిస్టుకి సంబంధించి వీళ్ళ పేర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు ప్రకటించినటువంటి 59 మందికి సంబంధించినటువంటి లిస్టు చూస్తే ఇందులో 4 ఎంపీలు ఈసారి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగబోతున్నారు. ముఖ్యంగా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత ప్రస్తుతం ఆమె పిఠాపురం ఇన్ఛార్జిగా ఆల్రెడీ నియమించారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే స్థానం నుంచి బరిలో దిగబోతున్నారు. ఇక రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్ ఆయన రాజమండ్రి సిటీకి ఇన్ఛార్జిగా వేశారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇక 3వ ఎంపీ గురుమూర్తి ఏదైతే ఉప ఎన్నికల్లో తిరుపతి నుంచి గెలుపొందినటువంటి
గురుమూర్తి. వచ్చే ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. ఇక 4వ ఎంపీ గొట్టేటి మాధవి ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి ఆమె రంగంలోకి దిగబోతున్నారు. అయితే ఇక మరొక ఇద్దరికి సంబంధించినటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఇద్దరు వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా వెళ్లబోతున్నారు. ప్రస్తుతం గుమ్మనూరు జయరాం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే ఆలూరు నుంచి ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానం నుంచి వెళ్లబోతున్నారు. ఇక ఆదిమూలం ఎవరైతే ఈయన ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నారో సత్యవేడు నుంచి ఆయన తిరుపతి ఎంపీగా వెళ్లబోతున్నారు. ఇలా మొత్తం 4 ఎంపీలు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి పోటీ చేయబోతున్నారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ రోజు విడుదల చేసినటువంటి 59 మంది లిస్టుకు సంబంధించినటువంటి మొత్తం ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది 59 స్థానాలకు సంబంధించి 9 మంది ఎంపీలు నియమించారు. అలాగే 50 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిని నియమించారు. అయితే 3 ఎంపీలు పూర్తిగా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి ప్రస్తుతం అయితే ఎక్కడా కూడా అకామిడేషన్ లేదు. వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇక 23 మంది సిట్టింగ్లకు సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే 23కి సంబంధించి ఒకరిద్దరిని వేరే చోట అకామిడేట్ చేసేందుకు ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా పక్కనే ఉండాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళలో కొంతమంది ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అంటే ముఖ్యంగా కాపరామచంద్రారెడ్డి లాంటి, అలాగే ఆర్కే లాంటి కొంతమంది అయితే ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. ఇక పెనమలూరు ఎమ్మెల్యే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి కూడా రేపు చంద్రబాబును కలవబోతున్నారు. ఆయన కూడా బయటికి వెళ్లబోతున్నారు. ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు అసంతృప్తి కొంతమంది వ్యక్తం చేశారు. ముఖ్యంగా పూతలపట్టుకు సంబంధించి ఎంఎస్ బాబు ఆల్రెడీ అతను కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అతను కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తం 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఇందులో 9 ఎంపీ స్థానాలు, అలా విధంగా 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇప్పటివరకు సీఎం జగన్ పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్.